హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను హోల్ గరం మసాలా అండ్ ధనియాలు, ఇందులో ఏమేమి ఉంది అంటే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, ఇలాచి, చెక్క, సాజీరా, లాస్ట్లో కొంచెం ధనియాలు ఎక్కువ, కొంచెం అన్నింటికంటే వేసి నేనైతే స్లోగా పెట్టేసి ఫ్రై చేశానండి, మాడిపోకుండా. ఇక్కడైతే మసాలా మొత్తం మెత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా కడిగి నేనైతే పొయ్యి మీద పెట్టేసాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి నేనైతే చికెన్ అయితే మొత్తం ఉడికించుకున్నానండి. ఇక్కడ వాటర్ అంతా పోయేంత వరకు అయితే చికెన్ ఉడికించాలి మనము. ఇక్కడ వాటర్ పోయిన తర్వాత నేనైతే దాంట్లోనే ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఆయిల్ వేసేసి ఇంకా మనకు చికెన్ మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు అయితే క్రిస్పీగా, కొంచెం పైన క్రిస్పీగా రావాలి, లోపల అయితే సాఫ్ట్గా ఉండాలి. ఇంకా ఎక్కువ ఫ్రై చేస్తే మాత్రం పీస్ చాలా గట్టిగా ఉంటుందండి, అలా అయితే అస్సలు బాగుండదు. ఇంక ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై చేసుకున్నానండి. ఇంకా నాకైతే ఇలా సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఉన్నప్పుడైతే ఇంకా మనము కొంచెం కారం, ఫస్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకున్నానండి. చాలా సేపు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన ఉంటే మళ్ళీ టేస్ట్ అస్సలు బాగుండదు. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను కారం, ఉప్పు మనం ముందుగా పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మసాలా పొడి, అది కూడా వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతే పచ్చడి మొత్తం ఖరాబ్ అయిపోతుందండి, టేస్ట్ మారిపోతుంది. ఇంక ఇక్కడైతే నేను తగినంత పచ్చడికి సరిపడేంత అయితే నేను అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు అయితే ఫ్రై చేశానండి. నేనైతే ఇంకా స్టవ్ తొందరగా ఆఫ్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ కారం అది మాడితే బాగుండదు ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఇంకా కడాయి వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికైతే మనకు కారం పర్ఫెక్ట్గా వేగిపోతుంది. అందుకే నేను త్వరగా బంద్ చేశాను స్టవ్. చూసుకొని చేయండి. కలర్ఫుల్ ఉందండి, బయట నుంచి కొనుక్కొచ్చిన కారం పొడి ఫ్రెండ్స్. ఇదైతే కారం అయితే అంత లేదు, కాకపోతే కలర్ మాత్రం చాలా ఉంది. ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేశాను. నేను చల్లగా అయిన తర్వాత లెమన్ రస్ అయితే లెమన్ వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నాకు ఇంకా కొంచెం సేపు వేడినే ఉంది, అందుకే వేయలేదు. వేడి మీద వేస్తే చేదెక్కుతుంది కదా. ఇంకా నాకు ఇక్కడ మళ్ళీ తర్వాత చూసాను, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే నేను 2 లెమన్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా లెమన్ వాటర్ వేసేసి మంచిగా కలుపుకొని చల్లగా అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో ఎత్తుకోవాలి ఫ్రెండ్స్. అంతే, చికెన్ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సరి పెట్టాను, ఈ మధ్యలో అయితే పెడతలేను ఫ్రెండ్స్. నేను ఇంకా మా అక్క వాళ్ళు కూడా నాతోనే పెట్టించుకుంటుండే. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. బాయ్ అండి.